చిన్నపిల్లలు ఇంటికి రావటం కాస్త ఆలస్యమైతే తల్లి తల్లడిల్లిపోతుంది. కానీ ఓ తల్లి మాత్రం ఆటో డ్రైవర్ అయిన తన 50 ఏళ్ల పైబడిన కుమారుణ్ణి నిత్యం అంటిపెట్టుకుని ఉంటోంది. తనకు 80 ఏళ్ల వయసు దాటిందన్న సంగతి కూడా మర్చిపోయి ఎండా వాన లెక్క చేయకుండా కుమారుడి ఆటో ఎక్కడికెళ్తే అక్కడికి వెళుతూ ఉంటుంది. కుమారుడు సైతం తన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అసలు ఎవరి తల్లి కుమారుడు, వాళ్ళే కథేమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఆటోలో వెళ్తున్న వృద్ధురాలు ప్రయాణికురాలు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఆ వృద్ధురాలు ఆటో డ్రైవర్ తల్లి. కుమారుడిని వదిలిపెట్టి ఇంటి పట్టున ఉండలేక ఉదయం నుంచి రాత్రి వరకు ఆటోలోనే కొడుకుతో ప్రయాణం చేస్తోంది. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 10 ఏళ్ల నుంచి కుమారుడితోనే ఆటోలో తిరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంకు చెందిన మాసకాని సత్యవతికి 2 ఆడపిల్లల తర్వాత 7 ఏళ్లకు కుమారుడు గోపి జన్మించాడు. చిన్నప్పటి నుంచి కుమారుణ్ణి ప్రాణంగా పెంచుకున్న సత్యవతి వృద్ధాప్యంలోనూ అంతే ప్రేమగా ఉంటుంది. కుమారుడితో పాటు రోజు ఆటోలో తిరుగుతూ ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడుపుతున్నంతసేపు గోపికి తోడుగా ఉంటుంది. గోపి కూడా ఆమె లేకుండా ఆటో స్టార్ట్ చేయరు. ఎవరైనా వచ్చి ఎక్కువ డబ్బులిస్తాం, ఆమెను దించి ఎక్కించుకో అన్నా వినరు. తల్లి పక్కన ఉంటే తనకు కొండంత ధైర్యంలా ఉంటుందని గోపి చెబుతున్నారు. వాళ్ళు మనం ఈ వయసులో చూస్తాం, పెద్ద గొప్పేం కాదండి. నా విషయం పెంచి పెద్ద చేసి లోకాన్ని చూపించింది వాళ్ళని. వాళ్ళని చూపించకుండా అద్దాల మీద పేర్లు రాసుకుని చేతుల మీద రాసుకుని ఇవన్నీ వాళ్ళ టయానికి 2 ఇడ్లీ ఒట్టి ఏదో వాళ్ళు డ్రింక్ తాగితే ఇప్పిస్తాం కనీసం ధర్మం అండి. అది నాకు కూడా ఉంటే ఆవిడకి ఎనర్జీగా ఉంటుందండి. అని చేత తిప్పుతున్నాను. ఇంటికాడ ఉంటే భోజనం చేయదు మన ఎదగా పడుకుని ఉంటుందండి. అలా ఇంటికాడ ఎవరు ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇవి పనికి వెళ్ళిపోద్ది. నాకు కూడా ఉంటే ఎనర్జీగా ఉంటుందని కూడా వస్తుందండి. నేనేం పెద్ద త్యాగమేం కాదండి. మనం చూసిన చిన్నప్పుడు మేము చూస్తున్నామండి. ఇప్పుడు ఆవిడ చిన్నపిల్లతో సమానం అండి. మా పిల్లకన్నా చిన్నపిల్లతో సమానం. 10 ఏళ్ళ నుంచి ఎక్కడ ఆటో ఉంటే అక్కడే వెళ్ళి కూకుంటానండి. చెరుకు 2 ఇడ్లీలు తింటాం, చెరుకు టీ తాగుతాం. మధ్యాహ్నం దాకా దొరికితే తోలుతామండి. వస్తాం కానీ మెతుకులు తింటాం, మళ్ళీ 2ంటికి వెళ్ళిపోతాం. చీకటడ్డ దాకా కూడా మీదే ఉంటాను. జీవనం ఉన్న చూపు అలాగే వెళ్తానండి. మరి జీవనం లేకపోతే నా జీవకూటంలో వెళ్తాదేమో మరి ఒకవేళ, నేను చెప్పలేను కదండి. ఇంకా ఆ జీవనం ఉన్నాళ్ళు కూడా నేను మంచం మీద పడిపోయినా సరే ఆ పిల్లోడు కానీ తినకపోయినా స్నానం చేయకపోయినా ఆ పిల్లోడు బట్టలు ఉతుకుని వేసుకోకపోయినా నా కళ్ళు బాగోవండి. ఆ పిల్లోడు నలుగురిలో అందంగా తిరగాలి, అందంగా మాట్లాడాలి. ఈ తల్లి కుమారుల ప్రేమ చూస్తుంటే తమకు చాలా ఆనందంగా ఉంటుందని బంధువులు చెబుతున్నారు. ఇద్దరు తల్లి కొడుకు ప్రేమగా ఉంటారండి. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేరండి. ఎందుకు అన్నీ కట్ట వెళ్తున్నా అంటే వదిలి ఉండలేని వెళ్తున్నాను అంటాడండి. ఇక్కడ కూర్చోవచ్చు కదా, మేము అందరం ఉన్నాం కదా అంటాము. అయినా ఇంకా ఆవిడ అలవాటు అయిపోయిందండి. కొడుకు వదిలిని ఉండలేక వదిలి ఉండలేరండి. ఒకళ్ళు వదిలి ఉండలేరు. ఎక్కడికి వెళ్ళినా సరే అండి అవసరం అయితే కిరాయి మానేస్తాడు కానండి ఆవిడ్ని కూడా తిప్పుకుంటాడండి. ఏం కావాలంటే మంచి చెడ్డ భోజనం కానీ టిఫిన్ కానీ అన్నీనండి. ఇంకా ఎంత దూరం వెళ్ళినా తీసుకెళ్తాడండి. మేము అందరం కూడా అనుకుంటాం ఇలా చూడలేకపోతున్నారు అలా చూడలేకపోతున్నారు, ఇటు బాగానే చూసుకుంటున్నాడు అని అనుకుంటామండి. బాగా చూసుకుంటున్నాడండి. ఎప్పుడైనా ఎండలో ఎందుకు ఇంటికి వెళ్లిపోమని చెప్పినా సరే గోపి తల్లి వినదని ఇతర ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. తల్లి ఉన్నంతకాలం ఆటోలో తనతోనే ఉంటుందని గోపి చెబుతారని తెలిపారు. మేము చిన్నప్పటి వస్తున్నా గోపి గారిని. ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మగారు ఆటోలో తిప్పుకుని ఉంటారు. మార్నింగ్ తీసుకొస్తారు, ఈవినింగ్ దాకా తిప్పుకుంటూ ఉంటారు. ఆడైతేనే మా అమ్మగారు నన్ను వదిలిపెట్టి ఉండలేరు, నేను మా అమ్మగారు వదిలిపెట్టి ఉండలేను. మా అమ్మగారు ఎప్పుడు నాతో తిప్పుకుంటే అదో నాకు సంతోషం. ఎక్కడికి వెళ్ళినా నాకు ధైర్యంగా ఉంటారు మా అమ్మగారు ఉంటే అని అంటూ ఉంటారండి. వాళ్ళ అమ్మగారు తర్వాత మిగతా ప్యాసింజర్ ఎక్కించుకుంటారు. 4 ఎక్కించుకుని వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ లోకలే తిరుగుతారు వాళ్ళ మమ్మీ గారు అని చెప్పు. ఎండ వచ్చినా వాన వచ్చినా ఎప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటాడు. ఆమె లేకపోతే ఉండలేను, ఆమెకి పెడితే కానీ నేను తినలేను అంటుంటాడు. ఆయన చూస్తే కానీ నేను ఉండలేను,
ఇంటి దగ్గర ఉంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఎలా ఉంటాడో ఏంటో బయటకు వెళ్తేనే కొంచెం భయంగా ఉంటుంది, కూడా ఉంటే కొంచెం తను చూసినట్టు ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆవిడ ప్రేమతో ఉంటుంది. మాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఇలాంటి వాళ్ళని చాలా అరుదుగా చూస్తుంటాం ఈ రోజుల్లో. మాకైతే ఎక్సలెంట్ గా ఉంటదండి. కుర్రోడు వాళ్ళ ప్రేమగా చూసుకుంటూ వాళ్ళు ఏ తల్లిదండ్రులకి చూసుకునే వాళ్ళు లేరు అసలు. ఇప్పుడు మన లోకంలో అయితే అసలు ఎక్కడా లేదండి. అది అలాగా అత్త కోడల్ని వాళ్ళు ఇసుకోవడం అలాగే ఇవన్నీ ఎందుకు నా తల్లిని కూడబెట్టి తిప్పుకోవడం. ఎందుకంటే 5 ఏళ్ళు ఉండేను 10 ఏళ్ళు ఉండేను మా అమ్మ నాతోనే ఉంటదండి. ఆ కుర్రోడు ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడబెట్టి తిప్పుతాడండి. ప్యాసింజర్లు కూడా ఇప్పుడు బాగా అమ్మాయి ఆటో డ్రైవర్లు కానీ బాగా అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది చాలా బాగా చూస్తామే, చాలా బాగా చూస్తాను, అసలు నీ అలాంటి వాడు ఉంటాం అసలు అరుదుగా దొరకరు అసలు అని చాలా బాగా అంటారు. మాతృమూర్తి మమకారంలో ఉన్న గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ తల్లి. కొడుకు కూడా అమ్మను అంతే ప్రాణప్రదంగా చూసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.